అమ్మ నమస్తే. నమస్తే. అంటే మామూలుగా మనం సినిమాలో చూస్తుంటాం, ఒక బొమ్మని చేతులు ఇలా విరిసేస్తే వాళ్ళ చేతులు విరిగిపోతుంటాయి, కాళ్ళు విరిగిపోతుంటాయి, మెడలు తిరిగిపోతుంటాయి. ఇది నిజంగా జరుగుతుందా? నిజంగా ఆ బొమ్మకు అలా చేసినప్పుడు ఇతని శక్తిని ఆ విధంగా ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడం అన్నమాట. ఓకే. తన బాడీలో ఉన్న ఎనర్జీ సాఫ్ట్వేర్ని అలా డిజైన్ చేస్తారు. చేసినప్పుడు అదే ఎఫెక్ట్ హ్యూమన్ బాడీ మీద పడుతుంది. ఇప్పుడు ఎవరైనా రోగాలు ఉన్న వ్యక్తిని కిర్లియన్ ఫోటోగ్రఫీ తీసినప్పుడు ఆరా అనేది స్ట్రైట్గా ఉండదు. ఆరా ఒక మనిషి దివ్య దృష్టి ఉన్న వాళ్ళు ఋషులు ఇంతకుముందు మనిషి మొహం చూసి నువ్వు ఏ ఉపాసన చేస్తావో చెప్పేవాళ్ళు, మీ శరీరంలో ఎక్కడ హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏ పార్ట్ బాగాలేదని చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఎలా వస్తుందంటే వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు హ్యూమన్ బాడీ యొక్క ఆరాని గమనించినప్పుడు ఎక్కడ ఆరా అయితే తేడా ఉందో ఆ పార్ట్ అనేది సిక్ అయిందని అర్థం. కాబట్టి ఆరా మీద యాస్ట్రల్ బాడీ మీద ప్రయోగాలు జరిగినప్పుడు హ్యూమన్ బాడీ అనేది సిక్ అవుతుంది. అందుకే మనకి ఏదైనా జరగబోతుంది అంటే ముందుగా మన యోగులు ఋషులు చెప్పేవాళ్ళు, కొంతమంది దేవతల ఆవాహన అయ్యేవాళ్ళు, ముందుగా చెప్తే అవి జరిగేవి. ఎందుకంటే వాళ్ళు యాస్ట్రల్ బాడీని చూసి చెప్పగలిగేవాళ్ళు ముందు ఏం జరగబోతుంది అని. యాస్ట్రల్ బాడీకి ఏదైనా జరిగితేనే హ్యూమన్ బాడీ అనేది సిక్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఉంటుంది దీనికి దానికి. చాతబడులలో ఎన్ని రకాలు ఉంటాయి? నాకు తెలిసిన వరకు చాతబళ్ళు అనేవి చనిపోయినటువంటి స్త్రీల యొక్క ప్రేతాత్మలు ఉంటాయి. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, బలవన్మరణం పొందిన వాళ్ళు, కిరోసిన్ బస్ కాల్చుకున్న వాళ్ళు, అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయిన స్త్రీలు ప్రేతాత్మలుగా మారుతారన్నమాట. వాటిని ఆకర్షిస్తారు బలుల ద్వారా. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ ఉండి కూడా కొంతమంది సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే దేవుడు ఒక తలరాత రాసుంటారు, నువ్వు 70 సంవత్సరాల దాకా బతకాలి అని అంటే వీళ్ళంతటా వీళ్ళు ప్రాణం బలవన్మరణం పొందితే వాళ్ళ ఆయుష్ తీరేంత వరకు భూమి మీద వీళ్ళు ప్రేతాత్మలుగా సంచరించాల్సి ఉంటుంది. ఇది గరుడ పురాణంలో ఉందన్నమాట. ఈ ప్రేతాత్మలుగా సంచరించే టైంలో వీళ్ళకి ఆకలి ఉంటుంది, దప్పికలు ఉంటాయి. ఆ పెయిన్, ఆ ఆకలి, ఆ బాధని అనుభవిస్తూ ఇంకా ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి, నెగిటివ్ ఫోర్స్ని ఎక్కువ కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరు బ్లడ్ని బలిస్తే, ఎవరు రక్తాన్ని దారబోస్తే వాళ్ళ మాట వింటూ ఉంటాయి. ఆ విధంగా మంత్రంతో మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళని ఎక్స్టెండ్ చెయ్యి అంటే చేస్తాయి. అతనికి ఏదైనా రక్షణ లేకపోతే, ఇంతకుముందు మన వాళ్ళు కంపల్సరీ ప్రతి ఒక్కరు మొహాన్ని బొట్టు పెట్టుకునేవాళ్ళు, మెల్ల ఒక మాలదని ధరించేవాళ్ళు, చేతికి తాడు కట్టుకునేవాళ్ళు. ఇటువంటి వాటి మీద రక్షణ కోసం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా ఎవరు కట్టుకోవట్లేదు, కానీ ఇంతకు పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఉపాసకులు ఉండేవాళ్ళు, ప్రతి ఇంట్లో పూజలు జరిగేవన్నమాట. అది ఆ విధంగా ఈ తీవ్రమైన స్థితిలో చనిపోయిన యొక్క స్త్రీల యొక్క ఆత్మలే ప్రయోగాలకు పనిచేస్తాయి. అంటే ఇప్పుడు కొన్ని మేము మామూలుగా చూస్తుంటాం, నేను విన్న కాడికి ఏంటంటే మొలలతోటి కూడా, ఐరన్ మొలలు ఉంటాయి కదా, మొలలతోటి కూడా గోడ కొట్టి దాంతో కూడా తాడు కట్టి చాతబడి చేసే ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పేసి, ఇది వాస్తవం ఏంట? చాతబళ్ళు రకరకాలు ఉండొచ్చు, కానీ చాతబడి మీద నాకు అవేర్నెస్ లేదు. క్లియర్ ఎలా చేయాలో తెలుసు. ఇప్పుడు చాతబడులలో మీరు ఆల్రెడీ దాని విరుగుడు గురించి తెలిసినప్పుడు చేయడానికి ప్రక్రియ ఎలా జరిగిందని తెలిస్తేనే దాని విరుగుడు మీకు అర్థమవుతుంది. ప్రక్రియ ఏం జరిగింది అనేది మీకు 100% దాని మీద అవగాహన, అనుభవం అన్నీ ఉన్న తర్వాతనే విరుగుడు దగ్గరికి వెళ్ళగలం. మనం చేయడం రాంది విరుగుడు చేయాలంటే చాలా కష్టం. ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ మనం ముందు నేర్చుకోనన్నా దీని గురించి మొత్తం తెలిసన్నా మనం ఉండాలి. దాని గురించి మీ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఆపరేషన్స్ చేయాలనుకోండి, మనిషికి సబ్జెక్ట్ చదివి ఆపరేషన్స్ చేయాలి అంటే ఆ డిసీజ్ ఏదో ఐడెంటిఫై చేసుకొని దానికి తగిన ఆపరేషన్ అనేది చేస్తామన్నమాట. కానీ దివ్యత్వంలో అలాంటిది ఉండదు. మనిషి సమస్యతో బాధపడుతూ ఉన్నారు అంటే మనలో ఉన్న శక్తిని దారబోయటమే. యజ్ఞాలు చేసి అమ్మవారి శక్తిని దారపోయటం ద్వారా అది బ్లాస్ట్ అవుతుంది. మనం అది కోర్స్ లాగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారు అంటే ఏంటి? కాళీ సంహార స్వరూపిణి, లైకారిణి కదా. నేను భద్రకాళి ఉపాసన చేస్తాను కాబట్టి ఎవరైనా సమస్య నా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మవారి మంత్రంతో నిమ్మకాయలు మంత్రించి ఇవ్వటము ఒకటి పద్ధతి. 2 యజ్ఞం జరిపించటం లేదా మంత్రదీక్ష ఇవ్వటం అన్నమాట. నెగిటివ్తో బాధపడుతున్న వ్యక్తికి ఇప్పుడు కాళీ శక్తిని ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తితో మనం పోలుస్తాం. తీవ్రమైన ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి ఒక సెలైన్ అనేది ఎలా ఎక్కిస్తామో ఇన్స్టంట్ ఎనర్జీ కోసము, ఈ మంత్రం అనేది కూడా అంతే. నెగిటివ్ని బాడీలో నరాల్లో క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తుంది, మన ఆరాని క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తుంది. చేతబడి గురించి మన మీద పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
అది వేరు, దైవశక్తి నెగిటివ్ ఎనర్జీ అనేది వేరన్నమాట. అక్కడ ఒక నెగిటివ్ ఉందంటే తీవ్రమైన పాజిటివ్ని వదిలినప్పుడు నెగిటివ్ అనేది క్లియర్ అయిపోవాల్సిందే. ఆ నెగిటివ్ అనేది ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు, అది ఏ విధంగా అయినా ఉద్భవించవచ్చు. శక్తి అనేది ఇక్కడ బలంగా ఉంది కదా, అదే దేన్నైనా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, అంటే భస్మం చేసుకుంటూ వెళ్ళిపోవటమే కాళీ ఉపాసన యొక్క రహస్యం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అన్నదానికి ఆల్రెడీ మీ దైవశక్తిని అక్కడ పంపించాలన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చాలా మంది కొన్ని వింటాం, షాకిని, డాకిని అని రకరకాల పేర్లు ఉంటాయి. వీటన్నిటిని ప్రయోగించినప్పుడు వాస్తవానికి సినిమాల్లో కొన్ని మాత్రం పేర్లు చెప్తారు, కొన్ని వాడుకకు మాత్రం చెప్తారు. కొంతమందిని అగరులతో కలిసినప్పుడు ఎన్నో రకాల తాంత్రిక శక్తులు ఉన్నాయి. విరుగుడు ఎలా ఉంటుంది, ఎలా చేయబడుతుంది? వారికి గురు పరంపర ఉంటుంది, వారి విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. నేనేంటి భక్తి, నేను భక్తి శరణాగతి ద్వారా ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు యజ్ఞం చేసి వాళ్ళని కాపాడమని మాత్రమే ప్రార్థిస్తానన్నమాట. నా పద్ధతి ఏంటి, భక్తి. నాది భక్తి మార్గం, వాళ్ళది తంత్ర మార్గం. కాకపోతే నా ఉపాసన దేవత భద్రకాళి. నేను భద్రకాళిని నమ్ముతాను, చిన్నప్పటి నుంచి ఉపాసన చేశాను కాబట్టి ఎవరు వచ్చినా అమ్మవారికి యజ్ఞం చేస్తాను, లేదా అమ్మవారి మంత్రాన్ని ఇస్తాను, వాళ్ళకి బాగవుతుంది.